నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఎన్నికలకి ముందు హామీ ఇచ్చామని, తొలి ఏడాదిలోనే మొత్తం 4,70,000 ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి లోకేష్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ కేబుల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు క్యూ కట్టాయని వివరించారు. కేంద్రం నుంచి సహకారం సంపూర్ణంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ విషయంలో ఉదారంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొందరు మారీచుల మాదిరిగా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలను ప్రోత్సహిస్తే ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే కోర్టులకు కూడా వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయినా తమ ప్రభుత్వం అన్ని చట్ట నిబంధనలు పాటించి పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తోందని మంత్రి వివరించారు. కేంద్రం చేపట్టే సంస్కరణలో ఏపీకి ప్రాధాన్యం ఇస్తోందన్న మంత్రి ఇప్పటికే పలు కార్యక్రమాలకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నామని చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ అయ్యేందుకు 3 దశాబ్దాలు పట్టింది. కానీ ఇప్పుడు విశాఖను కేవలం 10 ఏళ్లలోనే పరుగులు పెట్టిస్తామన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మనకు విజన్ ఉన్న ముఖ్యమంత్రి, దూరదృష్టి ఉన్న ప్రధాని ఉన్నారు. ఇదే మన బలం. అధికార రాజకీయ పొరపాట్లకు తావు లేకుండా ప్రజల కోసం వారు నిరంతరం పనిచేస్తున్నారు అని మంత్రి వివరించారు. రాజధానిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందన్నారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తుగ్లక్ మాత్రమే రాజధానిని మార్చడానికి ఈ సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి త్వరలోనే $120 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. అయితే ఐటీ రాజధానిగా ఉన్న విశాఖకు 50% పెట్టుబడులు రానున్నాయని వివరించారు. Came early in the morning because people had to leave home at almost 2:33 in the morning to come participate in this yoga program, and we were able to deliver it. It just shows that the resilience that people here have, and that is why the double engine Sarkar is now running a bullet train here in Andhra Pradesh, and Visakhapatnam will definitely gain from this government. We will continue to support. If you look at it as a policy, Government of India has looked at disinvestments in various sectors, but because we have a double engine Sarkar, we have been able to save Visakhapatnam Steel Plant. Government of India has injected close to 11,000 crores into Visakhapatnam Steel Plant, out of which 9,000 crores is already injected. And as a state government, we are injecting 3,000 crores. In the last cabinet meeting only, we cleared it. 3,000 crores into Visakhapatnam Steel Plant to not only save it. I believe it is not only about saving Visakhapatnam Steel Plant. We want Visakhapatnam Steel Plant to thrive. When this government came in, there was only 1 furnace was operational. Today, 3 furnaces are operational. We are running at close to 80% of its capacity. We want to take it to 100% of Visakhapatnam Steel Plant capacity, and we want to ensure that it actually ends up making profits and contributes back, so that after 10 years no one will again ask, give us more money. That is not the agenda. We are getting one of the largest handout, 14,000 crores to save Visakhapatnam Steel Plant, and we have to use it prudently, judiciously, and we have to ensure that Visakhapatnam Steel Plant is exceptionally profitable and contributes not only to the economy of Andhra Pradesh, but contributes to the economy of Bharat. So if you look at it, the railway zone, done. Saving Visakhapatnam Steel Plant, done. Getting TCS, Cognizant, Accenture, and few other IT companies
So you will see a lot of investments and announcements happening to Visakhapatnam in the next 3 months. It will be very exciting times, and we here as a government are always ready. We are going to be aggressive. We are going to work hard for every investment. రాజు గారు ఇప్పుడే చెప్పినట్టు నేను ఆయన వదిలిపెట్టలా. ఎప్పుడు వాట్సాప్ మెసేజ్లో మేము ఆడుకుంటూ ఉంటాం. ఈ చిన్న ఇష్యూ ఉందంటే ఇష్యూ ఎందుకు ఉందని భాస్కర్ గారితో నేను చెక్ చేశాను. సిఫీకి ప్రత్యేకమే ఒక వాట్సాప్ గ్రూపే ఏర్పాటు చేశాం. వాళ్ళ మొత్తం లీడర్షిప్ టీం కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంది. అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. ఏ ఒక్క అంటే అధికార పొరపాట్లు కానీ లేదంటే పొలిటికల్ పొరపాట్ల వల్ల ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళేదానికి లేదు అన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అహర్నిశలు కష్టపడతాం. ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ వదిలిపెట్టాం. నేనైతే భాస్కర్ గారికి ఎప్పుడు చెప్తా, ఒక్క జీసీసీ అయినా పక్క రాష్ట్రం వెళ్తే ఆయన అంటాను ఎందుకు పోయింది, ఎక్కడ ఫెయిల్ అయ్యాం మనం, ఆ ఫెయిల్యూర్ వల్ల ఎట్లా నేర్చుకోవాలి, ఎలా విశాఖపట్నాన్ని ఒక జీసీసీ క్యాపిటల్ గా తయారు చేయాలి అని పదే పదే మేము కూడా చర్చిస్తాం జరుగుతుంది. ఇప్పుడు తొలి అడుగు వేసాం, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మేము అదే అనుకున్నాం, విశాఖపట్నానికి కనీసం 5 లక్షల ఐటీ ఉద్యోగాలు 5 సంవత్సరాలు తీసుకురావాలని. కానీ ఉద్యోగాలే మాత్రమే కాదు, మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్లు హోటల్స్ రావాలి, కన్వెన్షన్ సెంటర్స్ రావాలి, కొత్త ఎయిర్పోర్ట్ ఎటుగో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, వైబ్రెన్సీ తీసుకొచ్చడానికి విశాఖపట్నానికి. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన క్యాబినెట్ మీటింగ్లో కూడా సిఫీది నా ముందల క్యాబినెట్లో క్లియర్ అయింది, మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ క్యాబినెట్ మాకు ఇచ్చారు, ప్రత్యేక నాకు బాధ్యత ఇచ్చారు. మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి, ఎకో సిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకో సిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి. అప్పుడే విశాఖపట్నం అనేది థ్రైవ్ అవుతుంది. కేవలం ఒక 10 కంపెనీలో 50 కంపెనీలు 100 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఒక ఎకనామిక్ పవర్ హౌస్ చేసేదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీకు అండగా నిలబడుతుందని క్యాబినెట్ మనకి నిజంగా చెప్పాలంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చారు విశాఖపట్నానికి. చేయండి, చేసి చూపించండి అని. సో ప్రభుత్వం అంత కమిటెడ్గా పనిచేస్తుంది విశాఖపట్నం కోసం, విశాఖపట్నం ప్రజల కోసం. ప్రజలందరి గురించి నేను కోరేది ఒకటే, 2014 నుంచి 24 వరకు 15-16 నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎట్లయితే మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అదేవిధంగా అన్ని ఇనిషియేటివ్స్ సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా.